అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జలవనరుల శాఖపై 2 ఏళ్లలోనే 24,611 కోట్లు ఖర్చు చేశామన్న ఏపీ సర్కార్. 2028 డిసెంబర్ నాటికి 36 ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్టు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన యూఏఈ. ఆహార శుద్ధి రంగంలో వాల్యూ చైన్ నెలకొల్పనున్నట్టు సీఎంతో చర్చల్లో నిర్ణయం. కాసేపట్లో కొడంగల్ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్. ఎడ్యుకేషన్ హబ్ పరిశీలన. ఎస్ఐఆర్ ప్రక్రియపై రేపు స్థానిక నేతలతో సమీక్ష. ఎల్నినో ప్రభావాన్ని రైతులు అర్థం చేసుకోవాలన్న మంత్రులు. తక్కువ నీటితో పండే పంటలే వేసుకోవాలని సూచించిన డిప్యూటీ సీఎం. కరువును ఎదుర్కొనేందుకు రేవంత్ సర్కారు వద్ద సరైన ప్రణాళిక లేదన్న కేటీఆర్. రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శ. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగుతోందన్న కాక్రోచ్ జనతా పార్టీ. నిన్నటి ఘటనలపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు. భారత్ అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై పంజాబ్ రైతుల అభ్యంతరం. ఢిల్లీ మార్చ్ చేపట్టిన అన్నదాతలు. అడ్డుకునే వ్యూహాల్లో కేంద్రం. ఆఫ్ఘనిస్తాన్లో పెను విషాదాన్ని మిగిల్చిన ఆకస్మిక వరదలు. 20 మంది మృతి. పరూన్ నగర మేయర్ సహా 100 మంది గల్లంతు. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జలవనరుల శాఖపై 24,611 కోట్లు ఖర్చు చేయగా అందులో 12,484 కోట్లు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 36 ప్రాధాన్యత ప్రాజెక్టులను 35,555 కోట్లతో 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి వివరించారు. జలవనరుల శాఖపై సచివాలయంలో మంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు. 2 ఏళ్లలో 1,050 కోట్లు ఖర్చు చేసి జూలై 2026 నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటి సరఫరాను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 5 ఏళ్లలో గొడ్డలిపార్టీ 981 కోట్లు వెలిగొండకు వెచ్చిస్తే గత 2 ఏళ్లలో 1,108.12 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత 2 ఏళ్లలో హంద్రీనీవా కోసం కూటమి ప్రభుత్వం చేసిన పనులను వైసీపీ నాయకులే చెబుతున్నారని మంత్రి నిమ్మల చెప్పారు. ఓరవకొండలోనే ఎక్కడో మీటింగ్ లో చూసాం. ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు చాలా క్లియర్ గా ఈ 2 సంవత్సరాల హంద్రీనీవా ప్రోగ్రెస్ అనేది వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారే ప్రోగ్రెస్ ఇచ్చాడు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ లో విశ్వేశ్వరరెడ్డి గారు ఇచ్చారు. ఎందుకంటే 3,800 కోట్ల రూపాయలు పెట్టి 5 సంవత్సరాల్లో గొడ్డల పార్టీ చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి 728 కిలోమీటర్ వరకు కూడా హంద్రీనీవా జలాలని, అది కూడా రికార్డు స్థాయిలో 55 టీఎంసీల నీరుని ఒక్క సీజన్లో హంద్రీనీవా ద్వారా మనం తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయంలో సమావేశమైన యూఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చించారు. ఈ ఏడాది సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటైంది. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటుకు నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్ ఆవరణలో పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. ఢిల్లీలోనే సాయంత్రం వరకు చర్చలు జరపనున్న చంద్రబాబు రాత్రికి తిరిగి అమరావతి రానున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు అనేక భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే కోన రవికుమార్ మండిపడ్డారు. స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో నీతులు చెప్పిన తమ్మినేని సీతారాం బతికున్న మనిషిని చనిపోయినట్లు సర్టిఫికెట్ సృష్టించి భూములు విక్రయించారని కోన రవికుమార్ ధ్వజమెత్తారు. కుమారుడు చేసిన ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోతే ఆ కేసులో వేరొకరిని ఇరికించేందుకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ నేరాలపై వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. మరోవైపు 4 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన తమ్మినేని సీతారాంపై చట్టపరంగా చర్యలుంటాయని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ వారికి సహకరించిన అధికారులను వదిలేది లేదన్నారు. మనిషి జీవించి ఉంటే అతను చనిపోయాడని చెప్పి సృష్టించి వాళ్ళకు ఒక కూతురు ఉన్నట్టుగా సక్సెస్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకొని రిజిస్టర్ చేసుకోవడం ఎంతో బూతు. అలాంటి ఈ సమాజంలో ఉన్నాయనేది ఆలోచన. అందుకే చెప్తాను, ఇలాంటి జరగకుండా ఉండటం కోసం ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పరంగా అన్ని విధాలా కూడా అథెంటికేషన్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. గతంలో 1984 మనం చూస్తే ఇది ఒకటే సబ్జెక్ట్ కాదు, అన్ని రంగాల్లో మీరు మద్యం చూడండి, లేకపోతే భూముల విషయం చూడండి, లేకపోతే రిజిస్ట్రేషన్ చూడండి, లేకపోతే పవర్ సెక్టార్ చూడొచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి దీంట్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క అనువాయులు బాగుపడే విధంగా ఇవన్నీ కూడా స్కామ్లు చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజాహితం కోరలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రేపు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఎడ్యుకేషన్ హబ్ పనుల పరిశీలన సహా నియోజకవర్గ అభివృద్ధి పనులు ఎస్ఐఆర్పై సమీక్షిస్తారు. ఈ సాయంత్రం 4 గంటలకు దుద్యాల మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలిస్తారు. తర్వాత కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షిస్తారు. ఈ రాత్రి కొడంగల్లోనే బస చేయనున్న ముఖ్యమంత్రి రేపు ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు బిఎల్ఏలతో ఎస్ఐఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఎల్నినో ప్రభావంపై ప్రజలు రైతులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రులు భట్టి విక్రమార్క, అజారుద్దీన్ పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్నినో ప్రభావం చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై చాలా ఎక్కువగా ఉందన్న మంత్రి పొంగులేటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితిపై సీఎంకి నివేదిక అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిస్థితులు వివరిస్తామన్నారు. ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలను రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో నిపుణులు వివరించారు. ఎల్నినోపై నిరంతరం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. సోలార్ విద్యుత్ విరివిగా దొరికే సమయంలో రైతులు పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వర్షాభావం దృష్ట్యా విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని కోరారు. సమ్మర్లో పీక్ డిమాండ్లో ఉన్నటువంటి ఎనర్జీ, ఇవాళ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఈ రైనీ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగ సోదరులు సాధ్యమైనంత మేరకు డే టైంలో సోలార్ పవర్ తక్కువ ధరకు దొరికే టైంలో మనం వాడుకోగలిగితే ఆ ఆర్థిక భారం ప్రజలపైన పడకుండా ఉంటుంది. అట్లాగే ఈ ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించుకునేటువంటి పంటలకి ఈ ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి సమయంలో మనం పరిమితం అయితే ఈ సమాజం, వ్యవసాయం, లేకపోతే రైతు సోదరులు దాని భారం నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతులు చనిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో జరిగిన బీఆర్ఎస్ రైతు సదస్సులో మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్నతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపడి మరణించిన రైతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆ 4 రైతులు మరణించారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు కూడా సాగునీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఇవాళ రైతులు చచ్చిపోయినా మంచిర్యాల జిల్లాలో సోయి లేదు. రైతులు రోడ్లెక్కి ధర్నా చేసినా పంటలు కొనుమని బుద్ధి లేదు, ఆయనకు తెలివి రాదు. అట్లాగే ఇవాళ చివరికి సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు పోయి. రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, పంట పొలాల మీద రక్తం జల్లుమంటుండు కదా, మేము రక్తం జల్లుతామని రక్తం జల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. 4 సార్లు రైతు బంధే కొట్టిండి, ఇప్పటికి 4 సార్లు. ఈ మన ఒక రైతులకే కాదు, అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండు. రాష్ట్రంలో అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు. తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు.
దేవాదుల ఎత్తిపోతల పథకంలోని పంపులను పూర్తి స్థాయిలో నడపకుండా వరంగల్ జిల్లా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంత్రుల మాటలు నమ్మి నార్లు పోసుకున్న అన్నదాతల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్లు, ఒట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్ల మీద లేదని హరీష్ రావు విమర్శించారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి 105 టీఎంసీలు ఏపీకి వెళ్లాయని, అందులో 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందన్నారు. దేవాదుల మోటార్లు పూర్తి స్థాయిలో నడపకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. కరువు ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. పాకాల కిందిగో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రైతులు నాట్లేసుకున్నారు. రామప్ప కింద కూడా నాట్లేసుకున్నారు. నిన్న పాకాల కింద తూములు మూసేసిండ్రు. నీళ్ళు ఇయ్యమంటున్నారు. నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. నీళ్లు ఎత్తడానికి కేసీఆర్ గారు 3 ఫేజులు పూర్తి చేసిండ్రు, సమ్మక్క బ్యారేజ్ కట్టిండ్రు. నీళ్లు ఎత్తకుండా ఎందుకు కలెక్టర్ గారు నిన్న తూములు మూసిండ్రు, నీళ్లు ఇయ్యమని కలెక్టర్ గారు ఎందుకు చెప్పిండ్రు? కలెక్టర్ చెప్పింది తప్ప, జూలై 13 నాడు మంత్రులు చెప్పింది తప్ప? క్షమాపణ చెప్పండి. మరి ఏం పిచ్చి తుగ్లక్ చర్యలేంది? ఇది తుగ్లక్ ప్రభుత్వం లాగా ఉన్నది. పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ, నిన్న ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలు ఉభయ సభల్లో నిరసనకు దిగాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆయా అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం చర్చకు అనుమతిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినప్పటికీ విపక్షాలు నిరసన కొనసాగించాయి. ఈ దశలో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల 2 గంటలకు తర్వాత బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, చివరకు బుధవారానికి సభ వాయిదా పడింది. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడ్డ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ఢిల్లీ పార్లమెంటు లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగళ్ మిలన్ పేరుతో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎన్డీఏ నేతలకు, ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేసినట్టు భేటీ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నీట్ పరీక్షలు అక్రమాలపై నివేదికలు అందిన వెంటనే కేంద్రం స్పందించి కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారని రిజిజు వివరించారు. ఈ వ్యవహారంలో 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా పునః పరీక్ష విజయవంతంగా నిర్వహించి వెంటనే ఫలితాలను వెల్లడించినట్టు గుర్తు చేశారు. కేంద్రం విద్యార్థులకు అండగా ఉంటుందని ప్రధాని స్పష్టం చేసినట్టు రిజిజు తెలిపారు. దేశంలోని యువత పట్ల కేంద్రం వ్యవహరిస్తోన్న తీరు ఏమాత్రం సరికాదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రం తీరుతో దేశంలో యువతకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయన్నారు. వారికున్న ఏకైక మార్గమైన పోటీ పరీక్షల వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో గాయపడిన విద్యార్థులను ఢిల్లీ ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో రాహుల్ గాంధీ పరామర్శించారు. ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధాని వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం విద్యకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని చెప్పారు. భారత్లో తమకు భవిష్యత్తే లేదన్న విద్యార్థుల ఆవేదన పూర్తిగా న్యాయమైందేనని రాహుల్ గాంధీ అన్నారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. इशू स्टूडेंट्स की है, यूथ के फ्यूचर की है, और ये जो किया जा रहा है, लोगों को मारा जा रहा है, पीटा जा रहा है, दिस इज कंप्लीटली अन इंडियन. ये जो युवा हैं, ये एजुकेशन सिस्टम के बारे में, टेस्टिंग सिस्टम के बारे में प्रोटेस्ट कर रहे हैं. Why is the Prime Minister silent? What is the reason? He should apologize to the students and he should stop this nonsense. Police people thrashing students. Dharmendra Pradhan, he's an intermediary. Absolutely he should resign. But Dharmendra Pradhan hasn't beaten up these students. Home Minister has. He should resign. And Home Minister reports to Prime Minister. He should resign. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన కొనసాగుతోందని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. నీట్ పేపర్ లీకేజీకి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సీజేపీ సభ్యులు వేదిక వద్ద నుంచే కదలడం లేదు. రాత్రంతా భారీ వర్షం కురిసినప్పటికీ ఆందోళనకారులు వేదిక వద్దే ఉన్నారు. ఉదయం నుంచే నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు మళ్లీ చేరుకున్నారు. ఆ ప్రదేశంలో భారీగా పోలీసులు సిబ్బందిని మోహరించారు. విద్యార్థులే నిరసన స్థలాన్ని శుభ్రం చేశారు. చలో సంసద్ సందర్భంగా నిన్న తలెత్తిన ఉద్రిక్తతల మధ్య పోలీసులు గుడారాలు, తాత్కాలిక ఏర్పాట్లను తొలగించగా అక్కడే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన
కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అటు నిన్నటి ఘటనలపై కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేను కలిసిన విద్యార్థులు పోలీస్ యూనిఫామ్లో వచ్చిన కొందరికి నేమ్ బ్యాడ్జీలు లేవని, వారే తమను తీవ్రంగా కొట్టారని వివరించారు. ఇందుకు దీప్కే వారికి క్షమాపణలు చెప్పినట్టు దృశ్యాలు బయటకొచ్చాయి. అటు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ చలో సందర్భంగా చోటు చేసుకున్న హింస విధ్వంస ఘటనలపై ఢిల్లీ 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్, కన్నౌట్ ప్లేస్ సహా పలు పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్, ఆయుధ చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. సీసీటీవీల ఆధారంగా రాళ్ల దాడికి పాల్పడ్డవారిని గుర్తిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల వేళ అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. హక్కుల కార్యకర్త సోనం వాంగ్చుక్ను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై జూన్ 28 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను ఇటీవల పోలీసులు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించగా ఆయన అక్కడ కూడా నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్సపై వాంగ్చుక్ భార్య అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వాంగ్చుక్ను మేదాంత ఆసుపత్రికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టుకు తెలిపారు. అయితే ఆయన వైద్యుల సలహాకు విరుద్ధంగా మేదాంత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి వీల్లేదని పేర్కొన్నారు. అనంతరం వాంగ్చుక్ను మేదాంతకు తరలించాలని హైకోర్టు సూచించింది. భారత్ అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీ మార్చ్ చేపట్టారు. దేశ్ బచావో మోర్చా పిలుపు మేరకు ఢిల్లీకి బయలుదేరిన రైతులను అడ్డుకునేందుకు పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభు వద్ద పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. రైతులు సరిహద్దులు దాటకుండా హర్యానా పోలీసులు ఘగ్గర్ వంతెన, ఇతర హైవేలపై కాంక్రీట్ బారికేడ్లు, జేసీబీలు, భారీ యంత్రాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో బిఎన్ఎస్ సెక్షన్ 163ను విధించారు. ప్రతిపాదిత భారత్-యుఎస్ వాణిజ్య ఒప్పందంతో దేశంలోని వ్యవసాయ, పాడి పరిశ్రమలు దెబ్బతింటాయని, విదేశీ సబ్సిడీ ఉత్పత్తుల రాకతో దేశీయ చిన్న, సన్నకారు రైతులు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో నంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూపిస్తారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మన ఇళ్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 3,000 మందికి మంత్రి ఇంటి పట్టాలు అందించారు. నేడిచ్చే శాశ్వత భూ పట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదిలించారని లోకేష్ వివరించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. 2019లో తన ఓటమికి చంద్రబాబుని అవహేళన చేశారన్న లోకేష్ ఆ కసితోనే మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నట్టు వివరించారు. ఈరోజు రెండో విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. సుమారుగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రోజు మీకు అందిస్తున్నాం. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈ రోజు నన్ను నడిపిస్తుంది. ఒక ఆదర్శ నియోజకవర్గం ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్, చిరునామా మంగళగిరి చేయాలనేదే మీ లోకేష్ లక్ష్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రాలా, కానీ కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సామాన్యుల ఇబ్బందులు తొలగించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప ఏ ఒక్కరికి నష్టం చెయ్యవని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లను పిలిపించి మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల స్వార్థం కోసం వేసే ట్రాప్లో పడొద్దని మంత్రి అనగాని సూచించారు. ఏదైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టాలనుకున్నారు, ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఇక్కడ కూడా రిజిస్టారే పెడతాడు, ఎక్కడ ప్రైవేటీకరణ కాదు. కేవలం ప్రాసెస్ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేసి, ఎందుకంటే మనం టెక్నాలజీ వాడుతూ ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడుతూ ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడుతూ ఉన్నాం. అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇదొక భాగం. ఎవరికి అన్యాయం చేసే ఇది మా ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు. ఎప్పుడు సరళీకృతం అయ్యి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ దీన్ని ఎన్హాన్స్మెంట్ చేస్తాను. పొగాకు రైతుల్ని ఆదుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల విజ్ఞప్తికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రికి పొగాకు రైతుల సమస్యలను మంత్రులు గొట్టిపాటి రవి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అచ్చెన్నాయుడు వివరించారు. పొగాకు రైతులు కట్టిన సెస్ 750 కోట్లు ఉన్నందున కేజీకి 20 రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని కోరారు. మంత్రుల విజ్ఞప్తి మేరకు మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని ఐటీసీ సంస్థ సహా పలు సంస్థలకు కేంద్ర మంత్రి సూచించారు. మొత్తం పొగాకు కొనుగోళ్లకు ఆయా సంస్థలు హామీ ఇచ్చాయి.
భద్రాచలం రాములవారి ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాకారాలను విశాలంగా నిర్మించే క్రమంలో చిత్రకూట మండపాన్ని తొలగిస్తున్నారు. చిత్రకూట మండపంలో శిలాస్తంభాలు, విగ్రహాలను జాగ్రత్తగా తీసి భద్రపరచనున్నారు. 4 రాజగోపురాలను తొలగించి వాటి స్థానంలో నూతన రాజగోపురాలు నిర్మిస్తారు. పడమర వైపు ప్రధాన రాజగోపురాన్ని 5 అంతస్తుల మేర నిర్మించనున్నారు. అనంతరం తూర్పు, పడమర, దక్షిణం వైపు 3 అంతస్తుల రాజగోపురాలు నిర్మించనున్నారు. విశాలంగా ప్రాకారాలను నిర్మించే క్రమంలో ఉత్తర, దక్షిణం వైపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం తూర్పు, పడమర వైపు మెట్ల మార్గాల ద్వారా స్వామివారి దర్శనాలు కొనసాగుతున్నాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతంలోని కళ్యాణి ఖని ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. గనిలోకి వరద నీరు చేరడంతో 50,000 టన్నుల మట్టి పేరుకుపోయింది. 4,200 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. చెన్నూరు మండలం అక్కేపల్లిలో రాత్రి నుంచి కురుస్తోన్న వర్షానికి గ్రామంలోని వాగు ఉప్పొంగింది. ఫలితంగా అక్కేపల్లి, శివలింగాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగును దాటవద్దని అధికారులు హెచ్చరించినా కొందరు వాహనదారులు, గ్రామ ప్రజలు వాగు దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఆలుమగలుగా దశాబ్దాల పాటు అన్యోన్యంగా జీవించిన దంపతులను మృత్యువు కూడా వేరు చేయలేకపోయింది. భర్త ప్రాణాలు విడిచిన 5 నిమిషాల్లోనే నీతో పాటే నేను అంటూ ఆ ఇల్లాలు కూడా కన్నుమూసింది. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన 95 ఏళ్ల మల్లప్ప, ఆయన భార్య 88 ఏళ్ల లింగమ్మ 5 నిమిషాల వ్యవధిలోనే మరణించారు. వయోభారంతో మల్లప్ప తుదిశ్వాస విడిచిన 5 నిమిషాలకే భార్య లింగమ్మ కూడా ప్రాణాలు విడిచారు. ఈ వృద్ధ దంపతులకు 2 కుమారులు, 5 కుమార్తెలు ఉన్నారు. భారీ వర్షాల కారణంగా తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ వరదల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా నూరిస్తాన్ ప్రావిన్స్ రాజధాని పరున్ నగరం మేయర్ సహా 100 మందికి పైగా గల్లంతయ్యారు. మరో 80 మందికి పైనే గాయపడ్డారు. వరద ఉధృతికి పరున్ నగరంలోని ఇళ్లు, దుకాణాలు, మున్సిపల్ భవనాలు ధ్వంసమయ్యాయి. సరైన పరికరాలు లేనందున స్థానికులు శిథిలాల మధ్య గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ నిర్మూలన కారణంగా ఈ ప్రాంతంలో వరదల తీవ్రత మరింత పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని మరో 10 ప్రావిన్సులు రేపటి వరకు భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు నదీ పరివాహక ప్రాంతాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో కురుస్తున్న వానలకు వరదలు ఉగ్రరూపు దాల్చగా పలు జిల్లాల్లో సుమారు 3,60,000 మందికి పైనే ప్రభావితమయ్యారు. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు భారత సైన్యం సహా ఇతర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ వరదల కారణంగా రైలు పట్టాలు పూర్తిగా మునగడంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలను వరుసగా 2వ రోజు నిలిపివేశారు. శివసాగర్ జిల్లాలో దిఖోవ్ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా ఆ జిల్లాలో దాదాపు 1,58,000 మంది ప్రభావితమయ్యారు. అసోంలో 101 సహాయ శిబిరాల్లో దాదాపు 9,000 మందికి పైన ఆశ్రయం పొందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేని వర్షాలకు కాంగ్రా, మండి, సిర్మౌర్, సిమ్లా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు చంబా, కాంగ్రా, కుల్లు, మండి, సిర్మౌర్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మండిలో 11, చంబాలో 10 సహా మొత్తం 36 రోడ్లు మూసుకుపోయాయి. 43 ఇంటి సరఫరా పథకాలకు 5 ట్రాన్స్ఫార్మర్లకు అంతరాయం ఏర్పడింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో అత్యవసర కేంద్రాలను 24 గంటలు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు రన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నామ్చి జిల్లా యంత్రాంగం, ఎన్హెచ్పిసి అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సిక్కిం పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని సిక్కిం విపత్తు నిర్వహణ అథారిటీ ఎస్ఎస్డిఎంఏ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. నామ్చి జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న టన్నెల్ వద్ద కొండ చర్యలు విరిగిపడి 20 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. అక్కడ ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీచార్జ్కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు ప్రధాని నివాసం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. అంతకుముందు దేశంలోని యువత పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు ఏమాత్రం సరికాదని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో యువతకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లారు
వెళ్లాయని, వారికున్న ఏకైక మార్గమైన పోటీ పరీక్షల వ్యవస్థను సైతం నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ పరామర్శించారు. ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధాని వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్లో తమకు భవిష్యత్తు లేదన్న విద్యార్థుల ఆవేదన పూర్తిగా న్యాయమైనదేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య 65 ఏళ్ల క్రితం కుదిరిన చరిత్రాత్మక సింధు జలాల ఒప్పందం మళ్లీ మునుపటిలా అమల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ నదీ జలాల పంపకాలపై సహకారాన్ని పునరుద్ధరించాల్సి వస్తే పాత నిబంధనలతో కాకుండా కొత్త నిబంధనల ప్రాతిపదికన జరుగుతుందని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ నిరంతరం మద్దతిస్తున్న సరిహద్దు ఉగ్రవాదమే ఈ ఒప్పందానికి అతిపెద్ద అడ్డంకి అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఉగ్రవాదాన్ని పాక్ పూర్తిగా వెడనాడితే తప్ప నీటి పంపకాల నిబంధనలను పునరుద్ధరించలేమని తెగేసి చెప్పింది. ఈ ఒప్పందం నుంచి సంపూర్ణంగా తప్పుకోవాలని భారత్ చూడటం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే సార్వభౌమ దేశంగా తమ జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఏ అంతర్జాతీయ ఒప్పందానైనా రద్దు చేసుకునే హక్కు భారత్కు ఉందని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో పాకిస్తాన్ తీసుకునే చర్యలపైనే భారత్ అడుగులు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. ఎంవి గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై ఈ నెల 19న జరిగిన దాడిలో 4 భారతీయులు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడిని ఖండిస్తూ ఢిల్లీలోని రష్యా దౌత్యాధికారి వ్లాదిమిర్ లడనోవ్కు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ తరహా దాడుల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతకు, స్థిరత్వానికి విఘాతం కలుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కేవలం వ్యాపార వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం, తద్వారా అమాయక పౌరుల ప్రాణాలు బలిగొనడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని, భారత్ తరపున తమ ఆందోళనను రష్యా ఉన్నతాధికారులకు తెలపాలని వ్లాదిమిర్ లడనోవ్ను విదేశాంగ శాఖ కోరింది. ఉక్రెయిన్లోని ఒడిస్సా పోర్టు నుంచి వెళ్తున్న వాణిజ్య నౌక ఎంవి గోల్డెన్ లియోపై ఈ నెల 19న దాడి జరగ్గా 4 భారతీయులు సహా 10 మంది చనిపోయారు. 3 అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా తన దాడులను మరింత తీవ్రం చేసింది. వరుసగా 10వ రోజు ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఇరాన్ మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల లక్ష్యంగా దాడులు జరిగాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. అమెరికా మిత్ర దేశాలైన జోర్డాన్, కువైట్, బహ్రెయిన్ల వైపు క్షిపణులను ప్రయోగించింది. హార్ము జలసంధి గుండా వెళ్తున్న చమురు నౌకలపైన దాడులకు పాల్పడుతోంది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. జలవనరుల శాఖపై 2 ఏళ్లలోనే 24,611 కోట్లు ఖర్చు చేశామన్న ఏపీ సర్కార్. 2028 డిసెంబర్ నాటికి 36 ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్టు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన యుఏఈ. ఆహార శుద్ధి రంగంలో వాల్యూ చైన్ నెలకొల్పనున్నట్టు సీఎంతో చర్చల్లో నిర్ణయం. కాసేపట్లో కొడంగల్ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్. ఎడ్యుకేషన్ హబ్ పరిశీలన. ఎస్ఐఆర్ ప్రక్రియపై రేపు స్థానిక నేతలతో సమీక్ష. ఎల్నినో ప్రభావాన్ని రైతులు అర్థం చేసుకోవాలన్న మంత్రులు. తక్కువ నీటితో పండే పంటలే వేసుకోవాలని సూచించిన డిప్యూటీ సీఎం. కరువును ఎదుర్కొనేందుకు రేవంత్ సర్కారు వద్ద సరైన ప్రణాళిక లేదన్న కేటీఆర్. రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శ. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగుతోందన్న కాక్రోచ్ జనతా పార్టీ. నిన్నటి ఘటనలపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు. భారత్ అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై పంజాబ్ రైతుల అభ్యంతరం. ఢిల్లీ మార్చ్ చేపట్టిన అన్నదాతలు. అడ్డుకునే వ్యూహాల్లో కేంద్రం. ఆఫ్ఘనిస్తాన్లో పెను విషాదాన్ని మిగిల్చిన ఆకస్మిక వరదలు. 20 మంది మృతి. పరూన్ నగర మేయర్ సహా 100 మంది గల్లంతు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.